హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. పిజ్జా అంటే మనకి వెంటనే బేకరీ స్టైల్ చీజ్ పుల్గా ఉండే పిజ్జా గుర్తొస్తుంది. కానీ ఈరోజు నేను మీకు చూపించబోయే పిజ్జా కొంచెం డిఫరెంట్గా, అంటే ఈస్ట్ లేకుండా, అస్సలు మైదా వాడకుండా, ఇంట్లోనే ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీ పన్నీర్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మరి ఈ హెల్తీ పిజ్జా అండ్ యమ్మీ యమ్మీ పన్నీర్ పిజ్జా ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ పిజ్జా కోసం ముందుగా ఒక హాఫ్ కప్ పెరుగునైతే వేసుకోవాలి. అలాగే ఈ పెరుగు గడ్డలు లేకుండా మంచిగా స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలాగా బీట్ చేసుకోవాలి. పెరుగులో అసలు ఎక్కడ లంప్స్ లేకుండా అయితే మనం ఇలాగా విస్క్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఇలా విస్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఈస్ట్ లేకుండా చేస్తున్నాం కాబట్టి ఈ పిజ్జా కొంచెం సాఫ్ట్గా పొంగేటట్టు రావాలి అంటే ఇందులోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ యూజ్ చేస్తే మనకి ఈ పెరుగు అనేది కొంచెం యాక్టివేట్ అయ్యి కొంచెం పొంగడానికి హెల్ప్ అవుతుంది. సో హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయగానే మీకే తేడా తెలుస్తుంది. అక్కడ పెరుగు మొత్తం పొంగేటట్టు కనిపిస్తుంది. ఇప్పుడు పెరుగులోకి 2 కప్పుల గోధుమ పిండి అయితే వేసుకోవాలి. మీకు గోధుమ పిండి వద్దు అంటే మైదా కూడా వేసుకోవచ్చు. మైదా కంటే గోధుమ పిండి కొంచెం హెల్తీ కాబట్టి సో నేను ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాను. ఇప్పుడు పెరుగు అంతా ఈ గోధుమ పిండిలోకి మంచిగా కలిసేటట్టు ఒక ముద్దలాగా ఫామ్ చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం వాటర్ కూడా వేసుకొని సాఫ్ట్ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగైతే ఒక డో లాగా చేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అంటే దీనిలోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మంచిగా నీట్ చేసుకోవాలి. ఆయిల్ కాకపోయినా బటర్ లేకుంటే నెయ్యి కూడా వేసుకొని మంచిగా నీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పిండిని ఎలా కాదని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. మీరు ఒకవేళ మైదా పిండితో చేస్తున్నట్టయితే ఖచ్చితంగా డోని ఎక్కువసేపు కలపాలి. మనం ఇక్కడ గోధుమ పిండి వాడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు రెస్ట్ అయితే ఇచ్చేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని ఒక్కసారి కలుపుకోవాలి. మనం తీసుకున్న పిండికి ఇక్కడ మీడియం సైజ్ 2 పిజ్జాలు అయితే వస్తాయి. నేను ఒకటి అవెన్లో చేస్తున్నాను, ఒకటి స్టవ్ మీద అయితే చేస్తున్నాను. సో ఈ ప్లేట్ అవెన్కి కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న పిజ్జా ఈ సైజ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ సన్నగా అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్నపిల్లలు తినే పని ఉంది కాబట్టి. నేను చేస్తున్న పిజ్జా బయటతో కంపేర్ చేయను, ఎందుకంటే మనకి హెల్తీగా కావాలంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ బయటలాగా ఉండదు. సో నేను అయితే బయటతో కంపేర్ చేయను, మనకి హెల్తీగా కావాలంటే ఇలానే ఉంటుంది కాబట్టి. సో నేను ఇక్కడ 2 మీడియం పిజ్జాలు అయితే చేసుకుంటున్నాను. కొంచెం కొంచెం పొడి పిండిని అయితే యాడ్ చేసుకొని ఇలా ఫస్ట్ 2 సాఫ్ట్ ముద్దల్లాగా చేసుకొని దాని తర్వాత పొడిపిండి సహాయంతో కొంచెం చపాతీలాగా చేసుకోవాలి. అంటే మరి చపాతీ అంత సన్నగా కాదు, నేను ఇక్కడ ఒక 3 చపాతీలు కలిపి రుద్దితే ఎంత అయితే థిక్నెస్ వస్తుందో అంత థిక్నెస్ మాత్రమే చేసుకున్నాను. అలాగే మీకు కావాలంటే బయట కొనేలాగా ఉండాలంటే కొంచెం థిక్నెస్ పెంచుకోవచ్చు, అలా అయినా తగ్గించుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఇక్కడ సన్నగానే చేశాను. ఫస్ట్ చేతితో అయితే ఇలాగ స్ట్రెచ్ చేసుకోవాలి. దాని తర్వాత చపాతీ కర్ర యూస్ చేసి మన ప్లేట్కి ఎంత సరిపోతుందో అంతలాగా అయితే మనం ఇలాగా ఒత్తుకోవాలి. ఇదిగోండి, ఎగ్జాక్ట్గా నా ప్లేట్కి తగ్గట్టు నేను ఇలా అయితే చేసుకున్నాను. ఇది నాన్ స్టిక్ ప్లేట్ కాబట్టి ఈజీగా ఊడొచ్చేస్తుంది పిజ్జా, కాబట్టి నేనేం పిండి వాడట్లేదు. మీరు స్టీల్ ప్లేట్లో కనుక చేస్తున్నట్టయితే ఫస్ట్ ఆయిల్ వేసి దాని మీద కొంచెం పొడి పిండి వాడి దాని తర్వాత అయితే ఈ పిజ్జాని ఇలాగా ప్లేస్ చేసుకోవాలి. అలాగే పిజ్జా డో పైన పెట్టిన తర్వాత ఇలా అయితే స్ట్రెచ్ చేసుకోవాలి, ఈక్వల్గా ఈవెన్గా ఉండేటట్టు. ఇప్పుడు ఫోర్క్ని యూస్ చేసి ఇలా అయితే హోల్స్ అయితే పెట్టుకోవాలి. మొత్తం పిజ్జా అంతా ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ బయట కొన్న ఈ పిజ్జా సాస్ అయితే వాడుతున్నాను. మీకు బయట కొనేది ఇష్టం లేదు అనుకుంటే కొంచెం టమాటో కెచప్, అలాగే కొంచెం చిల్లీ సాసు, కొంచెం మైనస్ కలిపి ఈ 3 మిక్స్ చేసి వాడుకుంటే పిజ్జా సాస్ లాగే ఉంటుంది. సో నేను బయట కొనేది వాడుతున్నాను. మీకు వద్దు అనుకుంటే నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఫస్ట్ అయితే ఒక 2 స్పూన్లు ఇలాగా పిజ్జా సాస్ వేసి మొత్తం పిజ్జా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ మైనస్ కూడా వాడుకోవచ్చు పిజ్జా సాస్ మీద, కానీ నేను ఇక్కడ మైనస్ యూస్ చేయట్లేదు. ఫస్ట్ అయితే దీని మీద ఇలాగా పిజ్జా సాస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పిజ్జాని పక్కన పెట్టి మిగిలిన డో ఉంది కదా, దాన్ని కూడా ఇలానే ఒక సాఫ్ట్ చపాతీ లాగా చేసుకొని దాన్ని కూడా ఒక ప్లేట్లో పెట్టి హోల్స్ పెట్టి ఒక పిజ్జా డో లాగా అయితే బాగా లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఈ పిజ్జాది చూపించట్లేదు.
నేనిక్కడ పన్నీర్ వాడుతున్నాను కాబట్టి, ఈ పిజ్జా సాస్‌లో ఈ పన్నీర్ అయితే మిక్స్ చేసి ఇలా అయితే నేను వాడుతున్నాను పైన. అలాగే ఈ పిజ్జా మీద మీకు నచ్చిన వెజిటబుల్స్ అయితే వేసుకోవచ్చు. బ్రకోలీ లేకుంటే టమాటో, ఆనియన్స్, క్యాప్సికమ్ ఏదైనా వాడుకోవచ్చు. పన్నీర్ ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఇలానే వేసుకోవాలి. ఆనియన్స్‌ని కూడా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. పన్నీర్‌ని కూడా చిన్న క్యూబ్స్ లాగే కట్ చేసుకున్నాము. ఇలా అయితే మనం ఆనియన్స్ కూడా పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ కూడా ఇలానే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ యూజ్ చేసిన ప్రతి ఐటెం కింద లింక్ ఇస్తాను. మీకు కావాలంటే ఈజీగా కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ ఎలాంటి చీజ్ అయినా వాడుకోవచ్చు. నేను ఇక్కడ చీజ్ క్యూబ్స్ నాకు అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఈ చీజ్ క్యూబ్స్ అయితే వాడుతున్నాను. ఇందులో మొత్తం 10 పీసెస్ అయితే వస్తాయి మనకి ఇలాగా స్క్వేర్ షేప్‌లో. నేను ఇక్కడ ఒక పిజ్జాలో 2 క్యూబ్స్ అయితే వాడుతున్నాను. ఈ చీజ్‌ని మీరు చిన్నగా చాప్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. లేకుంటే మంచిగా గ్రేట్ చేసి తురుముకుని కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి మనకి ఇలా అయితే షేప్ ఉంటుంది. మీకు ఈ పిజ్జాల మీద చీజ్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను మీడియంగా కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఏవి హెల్తీ అయినా మనం లిమిటెడ్‌గానే తినాలి. నేను కొంచెం గ్రేట్ చేసుకున్న చీజ్ అలాగే కొంచెం చాప్ చేసుకున్న చీజ్ కూడా ఇలాగా యూజ్ చేస్తున్నాను. ఇదే విధంగా ఇంకో పిజ్జాని కూడా ఇలానే అయితే రెడీ చేసుకోవాలి. మీరు పిజ్జాని ఇలా రెడీ చేస్తున్నప్పుడే స్టవ్‌ని అలాగే అవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే సరిపోతుంది. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దాని మీద చిన్న గిన్నె పెట్టుకొని ఒక 15 మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకోవాలి. ఇదిగోండి ప్రీహీట్ అయిన ఈ కడాయిలో ఈ ఒక పిజ్జా అయితే పెట్టుకోవాలి. ఇది ఎలా కాదన్నా ఒక 45 మినిట్స్ అయితే లో ఫ్లేమ్‌లో మనం బేక్ చేసుకోవాలి. అవెన్‌లో మీరు బేక్ చేస్తున్నట్టయితే 180 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ బేక్ అయితే సరిపోతుంది. ఇదిగోండి బేక్ అయిన తర్వాత అయితే పిజ్జాలు మనకి ఇలా అయితే రెడీ అయ్యాయి. సో మన హెల్తీ పిజ్జా అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకెప్పుడైనా మీ పిల్లలు బయట పిజ్జా అడిగితే వెంటనే ఈ పిజ్జా అయితే చేసి ఇచ్చేయండి.